పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ధిక్కరించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో ఆడేందుకు ఫాస్ట్ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహమాన్, నహీద్ రాణాలకు బీసీబీ అనుమతి నిరాకరించింది. జనవరిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నుండి విడుదల చేసింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ హెచ్చరించింది. అంతకుముందు ఆటగాళ్ల వేలానికి ముందే ముస్తాఫిజుర్ రెహమాన్ PSL లో ఆడతారని ప్రకటించింది. పాకిస్తాన్ ఫిబ్రవరిలో భారత్ తో ఒక మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ముస్తాఫిజుర్ PSL లో ఆడడం కనిపించదు. ముస్తాఫిజుర్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. జట్టు వైద్య సిబ్బంది ముస్తాఫిజుర్ గాయాన్ని పరీక్షించి వెంటనే స్కాన్ చేయించుకోవాలని సలహా ఇచ్చారని బీసీబీ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా ముస్తాఫిజుర్ PSL 2026లో మిగిలిన మ్యాచ్లలో పాల్గొనలేడు.